ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మన హిందూ పురాణాల ప్రకారం మొదట కాలభైరవుడికి పూజ చేశాక ఆ పరమేశ్వరుడికి పూజ చేస్తాము. అలాంటిది ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమిగా హిందూ ప్రజలు జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం నవంబర్లో కృష్ణపక్షంలో అష్టమి తేదీ నాడు కాలభైరవ అష్టమిని జరుపుకుంటారు. నవంబర్ 23వ తేదీ శనివారం వచ్చింది. అసలు ఈ కాలభైరవుని పుట్టుక ఎలా జరిగింది, కాలభైరవ పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలభైరవుడు రుద్రుని అంశంలో పుట్టినవాడు. మార్గశిర మాసంలోని శుక్లపక్ష అష్టమి రోజున ఈ స్వామి అవతరించినట్లు మనకు శివమహాపురాణం నుంచి తెలుస్తుంది. ఈ రోజున వివిధ ప్రాంతాల్లో ఈ స్వామిని అర్చించి అష్టకంతో పూజించి కుక్కను కాలభైరవుడి స్వరూపంగా భావించి పూజించి గారెల దండలు వేసి తినిపిస్తారు. అంతేకాదు కాశీ యాత్ర చేసి వచ్చిన వాళ్ళు కాశీ సమారాధన అని చేసి వీధి కుక్కను పూజించి కాలభైరవుడిగా భావించి గారెల దండ వేసి వాటికి ఇష్టమైన వేరే ఆహారం కూడా పెట్టి పూజిస్తారు. భైరవుడిని పూజించకపోతే దుర్గామాత ఆరాధన పూర్తి కాదని అంటారు. అందుకే అన్ని దుర్గామాత దేవాలయాల్లో ఆమెతో పాటు భైరవ మహారాజ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కాలభైరవుడిని కాలానికి అధిపతి, ప్రయాణికుల రక్షకుడు అని కూడా అంటారు. అతను ముదురు రంగు చర్మం గల వ్యక్తిగా కనిపిస్తాడు. శునకం వాహనంగా ఉంటుంది. త్రిశూలం, డ్రమ్ము, పుర్రె, పాము అతని ఆయుధాలుగా ఉంటాయి. పుర్రెల మాల, మెడలో పాము ధరించి ఉంటాడు. అతని స్వభావం తామసిక్. ఇది చీకటి, అజ్ఞానం, విధ్వంసం సూచిస్తుంది. అయినా కాలభైరవుడు తన భక్తుల పట్ల దయతో ఉంటాడు. వారికి ధైర్యం, జ్ఞానం, విజయాన్ని ప్రసాదిస్తాడు. కాలభైరవ జయంతి విశిష్టత. కాలభైరవ ఆవిర్భావం. పూజా విధానం. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాల్లో ఈయన క్షేత్రపాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క, శునకం అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. భైరవుని 64 రూపాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో పేరు లక్షణాన్ని కలిగి ఉంటాయి. భైరవుడి స్వభావంలో 3 గుణాల ఆధారంగా రూపాలను 3 వర్గాలుగా విభజించారు. వాటిలో సత్వ, రజ, తమ ఉన్నాయి. సాత్విక్ భైరవుడు ఋతుక్ భైరవుడు. అతను శివుని చిన్నపిల్ల లాంటి అమాయకమైన రూపం. ఆయన ఆరాధకులకు సుఖం, ఆరోగ్యం, దీర్ఘాయువు, గౌరవం, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. రాజసిక్ భైరవుడు ఆనంద భైరవుడు. అతను శివుని రాజా గంభీరమైన రూపం. ఆనంద భైరవుడిని 10 మహావిద్యలతో దుర్గాదేవి రూపాలు పూజిస్తారు. ఈ స్వామి వారు అనుచరులకు సంపద, ఆధ్యాత్మిక విజయాలను అందజేస్తాడు. తామసిక్ భైరవుడు కాలభైరవుడు. అతను శివుని అత్యంత శక్తివంతమైన భయంకరమైన రూపం. శత్రువులు, అడ్డంకులు, భయాలు, ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి ఆయనను పూజిస్తారు. ముఖ్యంగా అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. కాలభైరవ వృత్తాంతం. పరమశివుడిని అవమానపరిచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురి అయి భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైన ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క 5 శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాప ప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మ కపాలంగా పిలుస్తారు. అందుకే ఎన్ని యుగాలు గడిచిన ఇప్పటికీ అదే ఆచారం కాశీలో అనుసరిస్తూ ఉన్నాము. కాశీకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఈ స్వామిని సేవిస్తూ ఉంటే ఆ పరమ పావన క్షేత్రం దర్శించగలిగిన అర్హతను స్వామి ప్రసాదిస్తాడని కాశీ మహాత్యం తెలుపుతోంది. అందుకే ఈ అపురూపమైన రోజున ఆ స్వామిని మనకు చేతనైన విధముగా సేవించి ఆ కటాక్షాన్ని పొందుదాం. శ్రీ కాలభైరవ జయంతి నాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. దేవాలయాల్లో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకంను చెప్పి ముందుగా ఆయన దర్శనం చేయవలను. తీక్ష్ణదంష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. పూజా విధానం. శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాల వారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పూజని సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయి. పూజను చేయలేని వారు శ్రీ కాలభైరవ
భైరవాష్టకం, భైరవ కవచం స్తోత్రాలు పఠించడం వల్ల భైరవానుగ్రహాన్ని పొందవచ్చు. కాలభైరవ అష్టమి భైరవ పూజ ఫలితాలు. సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం. కాలము అనబడి కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనకు కాలభైరవుడు అని అంటారు. నుదుటిన విభూతి రేఖలను ధరించి నాగుపాముని మూలత్రాడుగా చుట్టుకుని గదా, త్రిశూలం, సర్పం పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమవుతున్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ కాలభైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టించు జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్ పెరుగును. అంతేకాక 8 మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి భైరవుని తలుచుకుని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని దోషములు ఉన్నవారు శని దోషాల నుంచి విముక్తులు కాగలరు. శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాలభైరవ గాయత్రి. ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్.